తత్ పితామహ తత్ పితామహ వృద్ధ పితామహ అంటాడు. అంటే తాత ముత్తాతలు కూడా పిలుచుకొని సంకల్పం చెప్పుకుంటే గోత్రగణులు కూడా వాళ్ళు పైనుంచి ఇటేరు తరాలు అటీరు తరాలు స్వామివారి యొక్క మంగళాశాసనం ఇస్తారు కదా. కన్యాదానం యొక్క ఫలితం అది అందరికి ఇస్తారు. బిడ్డ లేకుండా బాగా ఒక బిడ్డ లేకపోయారా, అబ్బా కాడు గడగపోతుంది, నా చెల్ల బిడ్డనా, నా మదర్ బిడ్డనా, నా తమ్ముడి బిడ్డనా, బామ్మతి బిడ్డనా ఎవరు చూసుకున్నాడు. అలాంటి యొక్క క్షణంలో తీసుకొని కన్యాదానం చేస్తుంటారు. అందుకని 100 మొగోళ్ళు ఉన్నా కానీ ఒక్క అమ్మాయి ఉండాలి ఇంటికి లక్ష్మీ లాంటిది సకాలంలో పోయిస్తాను. అమ్మ అందరికీ భోజనం ఉందమ్మా, బ్రహ్మాండంగా అన్నదానం వినండి. ఫంక్షన్ హాల్లో భోజనం ఉంది. రామచంద్ర స్వామి వారికి తలంబ్రాలు చూసిపోయినాకనే మీకు అన్నం సాపాడు పెడితే భోజనం పెడితే మీకు మోక్షం వస్తుంది. అన్నం ఉడికినాక అన్నం ఉమ్మగిలేంత వరకు ఉండకపోతే ఏమవుతుంది? మామూలుగా మీ ఇళ్లలో యజ్ఞోపేతుడు, మా ఇళ్లలో యజ్ఞోపేతుడు. యజ్ఞోపేతం ఏమిటి అంటే మొట్టమొదటి ఉపనయనం ఉంటుంది, మంత్రాలు చదువుకోవాలంటే. అంటే ఏ దేవతలు? పార్వతి, లక్ష్మి, సరస్వతి, ముగ్గురు దేవతలు ఉంటారు. ఎక్కడుంటారు తెలుసా మీకు? మీరందరూ పుస్తకాలు వేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. లక్ష్మి యొక్క సరస్వతి ఎక్కడుంటారు తెలుసా మీకు? తెలియదు. కానీ పసుపు కుంకుమ, పసుపు కుంకుమ అంటే పదాలు నడుచుకోవాలంట. రామ పసుపు కుంకుమ అంటే 10 ఆమాలు నడుచుకోవాలంట. పరమవరం పోయినా 10 ఆమాలు పోవాలి. అందుకే లక్ష్మి యొక్క స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి వచ్చేసిన ప్రతి భక్తులు కూడా అందరూ కూడా ఆ యొక్క అన్నప్రసాదం స్వీకరించి ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహానికి ఒక పాత్రలు కావాల్సింది. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్. ఆలయంలో ఉన్న భక్తులు త్వరగా దర్శించుకొని బయటికి వెళ్ళాలండి. ఆలయంలో ఉన్న భక్తులు త్వరగా స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళాలి. అలాగే స్వామివారి కళ్యాణ అనంతరం కోదండ రామచంద్ర స్వామి దర్శనాలకు అన్నప్రసాద కార్యక్రమం భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే స్వామివారి యొక్క ఊరేగింపు 3 గంటలకు మొదలవుతుందండి. 3 గంటలకు స్వామివారి యొక్క ఊరేగింపు మొదలవుతుంది.